హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో కోకోనట్ బర్ఫీ కొబ్బరి లౌజు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము నేను 3 కప్పుల వరకు తీసుకున్నాను. అలాగే పంచదార 3 కప్పులు, 1:1 రేషియో. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో పంచదార వేసుకోవాలి. పంచదార కరగడానికి కొన్ని నీళ్లు పోసుకోవాలి. నెమ్మదిగా పంచదార అనేది కరగటం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ కొబ్బరి లౌజులు చేసుకోవడం చాలా సింపుల్. కాకపోతే కొద్దిగా ఓపికతో కలుపుతూ ఉంటే మనకి కొబ్బరి లౌజులు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నాకు ఈ పంచదార కరగటానికి ఆల్మోస్ట్ 10 మినిట్స్ టైం అయితే పట్టింది. పంచదార ఇలా నురగలాగా వచ్చాక ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుమునైతే వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల కొబ్బరి తురుమునైతే తీసుకున్నాను. కొబ్బరి తురుము పంచదార పాకంలో పూర్తిగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా నెమ్మదిగా చేస్తూ ఉండాలి. కొబ్బరి తురుము, పంచదార పాకం 2 బాగా కలిసిపోవాలి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని అయితే చేసుకోవచ్చు. మనం చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా తింటాం కదా, అందరికీ ఫేవరెట్ కొబ్బరి ఉండలు కానీ కొబ్బరి లౌజులు కానీ. మీరు ఇది చేయడానికి ఏదైనా మందపాటి పెనాన్ని కానీ పెట్టుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది. నెమ్మదిగా ఈ కన్సిస్టెన్సీ అయితే చేంజ్ అవుతూ వచ్చింది. చూసారు కదా, చిక్కబడింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చివరిగా ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసి చల్లారనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత మన మిశ్రమం ఇలా అవుతుంది. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి లౌజులు అయితే తయారైపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.